వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని మహాగణపతి దగ్గర అయితే ఉన్నాము. సో ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70 అడుగుల ఎత్తులో ఈసారి మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. భారతదేశం మొత్తంలో కూడా మహాశక్తి గణపతిగా అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఎవరు కనివీరు ఎరగనట్టుగానే ఒక్కొక్క అడుగు పెరుగుకుంటా ఈసారి మనకు 70 అడుగుల హైట్లో కూడా గణనాథుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. సో గణపతి నవరాత్రులు అనేసరికి అందరూ నిష్ఠగా పూజలు జరిపి గణనాథుని అయితే వేడుకుంటారు. సో చూసుకోవచ్చు మహాశక్తి గణపతికి అయితే ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి కూడా ఇక్కడ దర్శనం అయితే తీసుకుంటూ ఉంటారు. సో గణపతి అనగానే నవరాత్రులు అనగానే మన అందరికీ పూజలు నిష్ఠగా అయితే పూజలు చేస్తూ ఉంటారు. సో మనకి కోరుకున్న కోరికలన్నీ కూడా గణనాథుడు తీరుస్తూ ఉంటాడని చెప్పేసి కూడా అందరూ చెప్తూ ఉంటారు. సో చూసుకోవచ్చు ఈసారి ఖైరతాబాద్ గణపతి అటు రైట్ సైడ్ లో శ్రీ సీతారాముల కళ్యాణ మండపం అయితే అలంకరించారు ఈసారి. సో అటు సీతారాముల కళ్యాణం అయితే మండపాన్ని అయితే నిర్మించారు. సో దాంతోపాటు గణపతికి రైట్ సైడ్ లో కింద శ్రీ బాలరాముని కూడా అయితే నిర్మించారు ఇక్కడ స్థానికులు. సో అదేవిధంగా చూసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్ లో కూడా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. సో అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ లో రాహు కేతువుల విగ్రహాలను కూడా నిర్మించారు. సో చూసుకోవచ్చు మహాగణపతికి భక్తులైతే భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. ఇక్కడ ఖైరతాబాద్ గణపతికి అయితే ఎక్కడెక్కడి నుండో కూడా చాలా ఒక పెద్ద పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అధికారులు కూడా సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఒక లైన్ క్రమంగా అందరిని అయితే తీసుకున్నారు. చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళతో మాట్లాడదాం, మరి వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చారో ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడికి చాలా మంది అయితే భక్తులు అయితే వచ్చారు. సో మన భక్తులతో మాట్లాడదాం. సో ఏం పేరమ్మా? సుమన. ఎక్కడ వచ్చారు? ఇబ్రహీంపట్నం. సో ఎట్లా అనిపిస్తుంది మహాగణపతి దర్శనం? చాలా మంచిగా అనిపించింది అంత దగ్గర నుంచి చూడడం. ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్. ఇంతకుముందు ఎప్పుడు రాలేదా? ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది మీరు వినాయక చవితి అనేసరికి నవరాత్రులు మంచిగా పండగ జరుపుకుంటారు కదా? సో నీకు ఇష్టమా? ఇష్టం, చాలా ఇష్టం. సో ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్స్ వచ్చి. అందరూ వచ్చారు. సో మీ పేరు? నా పేరు శ్రవంతి. శ్రవంతి. శ్రవంతి గారు. సో ఇదే ఫస్ట్ టైం రావడం? ఇదే ఫస్ట్ టైం. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత భారీ గణపతిని చాలా ఎక్సైటింగ్ గా ఉండే. ఇక్కడ ఎంతో మంచి గణేశుని చాలా భక్తితో ఇష్టకరంతో అయితే కాలేజ్ బంగొట్టి మరి వచ్చాము, ఫ్రెండ్స్ తో వచ్చాము. సో చాలా బాగుంది. కోరుకున్నావు మరి గణేశుడిని? కోరుకున్నది చెప్పొద్దు అంటారు కదా, చెప్పాను నేను మనసులో. బాగా చదువుకోవాలి. సో ఇక్కడ అంతా ఏర్పాట్లంతా నచ్చినాయి? చాలా బాగుంది. ఎంత గ్రాండ్ గా మన తెలంగాణలో, ముంబైలో భారతదేశం అంటే ముంబైలోనే పేరు వినిపిస్తుంది. మన తెలంగాణలో ఇంత పెద్దగా ఇంత భక్తులు కూడా రావడం అనేది చాలా బాగుంది, ఆనందంగా. సో ఎక్కడ వచ్చారన్న మీరు? ఖమ్మం నుంచి వచ్చాం. అవును. దర్శనం అయిందా? అయిపోయింది దర్శనం, ఇప్పుడే చేసుకుంటున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఖైరతాబాద్ గణపతిని దగ్గర నుండి చూడటం? చాలా సంవత్సరాలు అవుతుంది, చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకుంటాను. ఈ సంవత్సరం కుదిరింది. ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు కలిసి వచ్చింది. సో మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అవును. సో ఎప్పుడు వచ్చారు మీరు? 1.5 hour అవుతుంది. దర్శనం అయిందా? దర్శనం ఇప్పుడు అవుతుంది, ఇంకా కాలేదు, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది అంటే దగ్గర నుండి ఇంత దగ్గర నుండి గణపతిని దర్శనం చేసుకోవడం? అంటే ఇది లాస్ట్ ఇయర్ మా వైఫ్ వచ్చినప్పుడు ఒక 3-4 hours పట్టిందంట. ఈ సంవత్సరం పోలీస్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా తొందరగా దర్శనం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీస్ వాళ్ళకి. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ జై. సో ఎట్లా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్ దర్శనం అయిపోయిందా? నేను ఫస్ట్ టైం రావటం అండి. నేను న్యూజెర్సీలో ఉంటాను. ఈ రోజే వచ్చాను హైదరాబాద్. సో చూద్దామని. అసలు ఎంత పెద్దది ఉంటుంది, ఎంత పెద్దగా పెడతారు కదా, చాలా బాగుంది నిజంగా. అసలు చూడటానికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. వీడియోల్లో చూడటం, ఫోటోల్లో చూడటం అది డిఫరెంట్, కానీ ఇన్ పర్సన్ చూడటం మాత్రం చాలా బాగుంది. చాలా మరి ఇంతమంది జనాలు ఉన్నారు. సో దర్శనం అయిపోయిందా మీకు? దర్శనం అయింది. మంచిగా మొక్కులు కోరుకున్నట్టు. అంటే ఈ డెకరేషన్ ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తున్నారండి ఆర్గనైజింగ్ కమిటీ అంతా. ఇంతమంది జనంతో హ్యాండిల్ చేయటం నిజంగా రియల్లీ ఆసమ్.
చాలా బాగా చేస్తున్నారు. సో ఏం చెప్పదు వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి? స్లో అండ్ స్టడీ అండి. నేను స్లోగా వచ్చాను, స్టడీగా, ఏమి కంట్రోల్ అంతా బాగుంది, లైన్ అంతా బాగుంది, దర్శనం అయింది. సో చాలా వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.